పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన, వైసీపీ పైన విమర్శలకే ఆమె పరిమితం కాలేదు. టీడీపీని కూడా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కేవలం వైసీపీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తే అది టీడీపీ జనసేన కూటమికి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. అందుకే ఆమె బీజేపీపై ఎక్కుపెట్టారు. ఇక రాష్ట్రంలో కాషాయ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకునేలా షర్మిల ఆచితూచి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పేరుకే వైసీపీ పాలన, అధికార ప్రతిపక్ష ఎంపీలంతా బీజేపీ పక్షమేనని చెప్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు, పోర్టులు, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై 3 పార్టీలు బీజేపీకి అమ్ముడుపోయాయని ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ఆర్ బిడ్డనే, కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన లేదని పరోక్షంగా జగన్ పాలనకు షర్మిల చురకలంటిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ఆర్ వారసురాలని తానేనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుండి వైసీపీ, ఇతర పార్టీలోకి వెళ్లిన వారందరినీ తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాటి తరం కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నా వెళ్లి కలుస్తున్నారు. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. బీజేపీ మెడపై తుపాకీ పెట్టి 3 పార్టీలను టార్గెట్ చేయడం, వైఎస్ లెగసీని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం షర్మిలను వ్యక్తిగత విమర్శలతో కెలికితే తమకే నష్టమేనని వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక హత్య కేసు గురించి ఆమె ఇప్పటిదాకా పీసీసీ అధ్యక్ష స్థానంలో ఉండి స్పందించలేదు. ఇంకా వైఎస్ కుటుంబంలో విభేదాల గురించి ఆమె లోతుగా ముందుకెళ్తే వైసీపీకి మరింతగా నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. షర్మిల వల్ల వైసీపీ నుండి కాంగ్రెస్కు భారీగా చేరికలుంటాయనే కారణంతో ఆమెను వైసీపీ సోషల్ మీడియా అనుచిత పోస్టులతో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది. ఆమె సీరియస్గా తీసుకుంటే వైసీపీకి కోలుకోని దెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.